హృదయ శుద్ధి. ఇది గమనించండి. హృదయ శుద్ధి. ఎవరు ధన్యులో ఈ 5వ అధ్యాయం స్పష్టంగా తెలియచేస్తూ అనేక అంశాలు ఉంటాయి. ఇక్కడ 3వ వచనం నుండి మొదలుపెట్టి ఇక్కడ 10వ వచనం వరకు 11వ వచనం వరకు కూడా ధన్యతల పరంపర కనబడుతుంది. 3 నుండి 11 వరకు ధన్యతల పరంపర. ఈ 5వ అధ్యాయం ధన్యతల అధ్యాయం అంటారు. 5వ అధ్యాయం. ఈ ధన్యతలలో 8వ వచనము ఎంతో కీలకం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని స్తోత్రం. అడిగినవి అన్నీ దేవుడిస్తాడు అనేది ఎంత వాస్తవమో, కొన్ని జరగచ్చు, జరగకపోవచ్చు. కార్యాలు అనేవి దేవుని యొక్క ఆధీనంలో జరిగేవి ఉంటాయి, ఆగేవి ఉంటాయి, జరగనివి కూడా. కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది, కొన్నిసార్లు దొరకకపోవచ్చు. అటు ఇటు అవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి 2 విషయాలు ఏంటంటే, మొదటిది దేవుని యొక్క చిత్తంలో 2 భాగాలు. అందులో మొదటి విషయం, కొన్నిసార్లు మనం అడుగకున్నను జరిగే కార్యాలు, మరికొన్నిసార్లు అడిగిన తరువాతనే జరిగే కార్యాలు ఉంటాయి. ఇవి చిత్తములో భాగం అన్నమాట. ఆయన చిత్తములో భాగం. ఈ చిత్తములో మరొక విషయం ఏంటంటే, భూమి మీద తన యొక్క ఉద్దేశం సఫలం కావడం. అందుకనే 2 భాగాలు అన్నాను. ఇందులో మొదటి భాగం దేవుడు చేసే అద్భుతాలు ఉంటాయి. ఈ అద్భుతాలతో ముడిపెట్టి మనం పొందుకునే, లేక మనము చేసే, బాగా వినండి, మనము పొందుకునే లేక మన ద్వారా దేవుడు జరిగించే వీటిని ఆధారం చేసుకొని మన విశ్వాస సంపూర్ణతను అంచనా వేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనము పొందుకునే అద్భుతాలు కానీ, మన ద్వారా జరిగే అద్భుతాలు కానీ, వీటిని ఆధారం చేసుకొని మన విశ్వాసము సంపూర్ణమైపోయింది అనే ఒక అంచనాకు రాకూడదు. ఎందుకు అంటే ప్రభువా అని పిలుచు ప్రతివాడు ఈ యొక్క మాట బాగా బుర్రలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడే 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయములో మీరు చూస్తే 21వ వచనం. పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే ప్రవేశించును. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రభువా అని
పిలుచువాడు అంటే ఇతను దేవుని సంబంధే అనేది అర్థమవుతుంది. దేవుని సంబంధే. ఎందుకంటే 23 నుండి మనం చూస్తే 22లో కూడా చెబుతాడు, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా. అదే చెప్పాను, ప్రభు నామమే. నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా. జరిగినవా లేదా? ప్రవచనాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యక్రియలు జరిగాయి. ఎవరి నామం? ప్రభునామమే, యేసయ్య నామమే. అంటే అద్భుతాలు పొందుకున్నాం, అద్భుతాలు జరిగాయి మన ద్వారా. అయితే దీనిని ఆధారం చేసుకొని నేను సంపూర్ణుడను, నా విశ్వాసము సంపూర్ణమైనది అనే ఒక అంచనాకు రాకూడదు అని ఈ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ లేఖనాలలో స్పష్టీకరించబడే విషయం, ఈ లేఖనాలలో స్పష్టముగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, జరుగుతూ వచ్చినటువంటి ఆ కార్యాలు, జరగబోతున్న కార్యాలు, మన ద్వారా జరుగుతూ ఉన్నటువంటి కార్యాల మీద మన యొక్క విశ్వాసం అనేది ఆధారపడి ఉన్నది అనే ఆలోచనను వదిలిపెట్టి, విశ్వాసాభివృద్ధి అనేది వాక్యమును నెరవేర్చుటలో ఉంటుంది అనే అంచనాకు రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు చేసే ఏ కార్యమైనా సరే అది మనకు ఒక ఉన్నతమైనటువంటి ప్రోత్సాహం. నేను బాగుపడ్డాను, మీరు బాగుపడ్డారు. దేవుడు ఏం చేశాడంటే విశ్వాసమందును బలపరచడానికి చేశాడు. అవన్నీ నిన్ను స్వస్థపరిచాడు. నీ విశ్వాసములో ప్రార్థనలు ఇంకా ఎదగడానికి చేస్తున్నాడు. నీ కుటుంబములో దేవుడు అద్భుతములు జరిగిస్తూ ఉన్నాడు, ఆరోగ్యాభివృద్ధి జరిగిస్తున్నాడు, ఐశ్వర్యాభివృద్ధి జరిగిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు దేవుడు చేస్తున్నాడంటే నీవు దేవుని వాక్యము ఎదుట నిలబడాలని. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యము ఎదుట నిలబడాలి. ప్రియులారా, వాక్యములో చెప్పబడిన ఒక మాట ఏంటంటే, అనేక అద్భుతముల చేత ఆయన వాక్యమును స్థిరపరచుచుండెను అని వ్రాయబడింది లేఖనంలో. గమనించారా? అనేక అద్భుతముల ద్వారా ఏం స్థిరపరిచాడు ప్రభువు? వాక్యాన్ని. అందుకే అద్భుతాలు, అందుకే ఆశ్చర్య కార్యాలు, అందుకే స్వస్థతలు. అంటే మన జీవితంలో దేవుడు అనుమతించినటువంటి ఈ మేళ్లన్నీ దేనికోసం అంటే వాక్యమును స్థిరపరచడానికి. ఆ వాక్యము నిన్ను స్థిరపరుస్తోంది గనుక. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యానికి ఎంతమంది అవకాశం ఇస్తున్నారు అనేది మొట్టమొదట గమనించాలి. ఈనాడు వాక్యానికి ఎంతమంది లోబడుతూ ఉన్నారు అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నదే సాక్ష్యం. వాక్యానికి అవకాశం లేదు ఈనాడు. వాక్యానికి లోబడడం చాలా తక్కువ, చాలా తక్కువ. వాక్యం అంటే పట్టింపు అనేది లేదు, వాక్యానికి విధేయత అనేది లేదు. వాక్యము నేను వినాలి, వాక్యములో బ్రతకాలి, వాక్యములోని జీవించాలి అనే పట్టుదల, అనే ఆసక్తి ఈనాడు అనేక మందిలో కనబడదు. అది లోపించిందన్నమాట, అది లోపించింది. ఇది ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే, అద్భుతాలు నా జీవితంలో జరుగుతున్నాయంటే నా విశ్వాసం అభివృద్ధి చెందింది. నేను వాక్యమును విన్నా, లేక సన్నిధిని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా జీవితంలో నేను అనుకున్న కార్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయి గనుక నాకేం కాదు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను. దీనికి కారణం కార్యాలు జరుగుతున్నాయి.
నేను బాగున్నాను, ఆర్థికంగా నేను బాగున్నాను, ఆరోగ్యపరంగా బాగున్నాను, బలహీనతలు ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు నాకు మేలు జరుగుతుంది, అన్ని విషయాలు నేను బాగున్నాను గనక నా విశ్వాసం కూడా సంపూర్ణమైపోయింది అనే ఒక భ్రమ అనేది క్రియేట్ చేశాడు సాతానే. ఒక భ్రమ, ఆ భ్రమలో పడిపోవడానికి సాతానే కారణం. అది కలగడానికి కూడా కారణం ఏంటంటే, అలా కలిగించడానికి కూడా వాక్యానికి దూరం చేయాలి, సన్నిధికి దూరము చేయాలి, మందిరమునకు దూరము చేయాలి, మందిరమునకు దూరము చేయాలి, వాక్యానికి దూరం చేయాలి, వాక్యానికి దూరం చేయాలి. మందిరానికి వాడు దూరం చేస్తే ఆల్రెడీ వాడు సక్సెస్ అయినట్టే, ఎందుకంటే వాక్యానికి దూరమైనట్టే. జరుగుతూ ఉన్నటువంటి అద్భుతాలు, వస్తున్నటువంటి డబ్బు కానీ ఆరోగ్యము కానీ వీటన్నిటినీ చూసుకొని దేవుడు నాకెంతో మేలు చేస్తున్నాడు గనక నా విశ్వాసం బాగుంది, ఇదొక భ్రమ. ఈ భ్రమంతా ఎప్పుడు అర్థమవుతుందంటే, మత్తయి సువార్తలోనికి వచ్చి 7వ అధ్యాయంలోకి వచ్చి ధ్యానము చేసినప్పుడు అద్భుతములు జరుగుతున్నాయి, ప్రవచనాలు జరుగుతున్నాయి, మేళ్ళు జరుగుతున్నాయి. కానీ దేవుడు దానిని విశ్వాస కొలతగా పరిగణించలేదు. అవునా? పరిగణించలేదు. నువ్వు నా నామముననే ఈ మేళ్ళన్నీ పొందుకున్నావు, కానీ నా చిత్తం అనేది ఒకటి ఉన్నది. ఈ చిత్తము అనేది నీ జీవితంలో సంపూర్ణంగా జరగడానికి వాక్యములో నుండి నీ వెళ్ళాలన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం 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 వాక్యంలో రాయబడిన మాట, చేయుచు వచ్చిన అద్భుతములు బ్రతికించానని దావీదు చెప్పాడా? నీ వాక్యములను బ్రతికించుచున్నదన్నాడా? అది నిన్ను బ్రతికించేది, నేను నిలువబెట్టేది, దేవుని ముందు సంపూర్ణుని చేసి నిలబెట్టేది దేవుని వాక్యం. వాక్యానికి అవకాశం అనేది లేకపోవడం అనేది చాలా విచారకరం. అది ఎక్కడో కాదు, మన సంఘంలో కూడా పరిస్థితి అది. వాక్యానికి అవకాశం లేదు, వాక్యం అంటే ఇష్టం లేదు, దేవునికి మాట అంటే ఇష్టం లేదు, దేవుని సన్నిధి అంటే ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో గడపడమంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే, అద్భుతాలు జరుగుతున్నాయి నా జీవితంలో, అద్భుతము దగ్గర ఆగిపోతావా? నీ యొక్క అభివృద్ధిని నువ్వు చూసుకోవా? అద్భుతం నీ శరీరానికి, నీ అభివృద్ధి అనేది పరలోకానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవభివృద్ధి చెందాలి, నీవభివృద్ధి చెందాలి. ఇక్కడ విషయం ఏంటో తెలుసా మీకు? శరీర బలహీనతలన్నీ తొలగించుట దేవుని చిత్తమే. అది విశ్వాసము వృద్ధిలోనికి రావడానికి. అది పాయింట్. నువ్వు వాక్యములో ప్రవేశించాలి, వాక్యం గొప్పతనం నీకు తెలియాలి. నిన్ను దేవుడు ముట్టినందు చేత వాక్యం గొప్పతనం నీకు తెలియాలి. వాక్యములో ప్రవేశించిన తరువాత ప్రారంభమయ్యే కార్యం ఏంటి? నీ అభివృద్ధి. విశ్వాసమందు అభివృద్ధి చెందడం, దృష్టి యందు అభివృద్ధి చెందడం, నడత యందు అభివృద్ధి చెందడం, పరిశుద్ధత యందు అభివృద్ధి చెందడం, దైవ చిత్తం వాక్యము మనకు బయలుపరచిన సంగతులను నెరవేర్చుటలో అభివృద్ధి చెందడం, ఇవన్నీ నీ యొక్క పర్సనల్ అభివృద్ధి అన్నమాట. ఈ అభివృద్ధి అనేది ఎవరు కోరుకుంటారో వారికి దేవుని ప్రత్యక్షం అనేది దొరుకుతుంది. ఈ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఒకటి, వాక్యం హృదయమును తాకిన తరువాత, అంటే హృదయంలోనికి తీసుకోవాలి. తీసుకున్న తరువాత జరిగే అద్భుతం ఏంటంటే శుద్ధీకరణ జరుగుతుంది హృదయంలో. ఏ కార్యం అది? శుద్ధీకరణ, హృదయ శుద్ధి. శరీర శుద్ధి మాత్రమే ఈనాడు జనాలు చూసుకుంటున్నారు, హృదయ శుద్ధి చూడడం లేదు. శరీర శుద్ధిని చూసుకుంటారా, హృదయ శుద్ధిని చూసుకుంటారా? మొదట హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గలవారు
ధన్యులు వారు దేవుణ్ణి చూచేదారు, దేవుణ్ణి చూస్తారు. ప్రియులారా, ఒక వ్యక్తి దేవునిని నమ్ముకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, నమ్మాడు, నడుస్తూ ఉన్నాడు. దేవుని కార్యాలు అపోస్తలుల ద్వారా జరుగుతూ ఉన్నాయి, చూస్తున్నాడు, చాలా ఆనందిస్తూ ఉన్నాడు. కనుక సమయంలో ఆ కార్యాలు నా ద్వారా కూడా జరిగితే బాగుండు అనుకున్నాడు. జరగాలంటే దేవుని ఆత్మ తాను పొందుకోవాలి. ఆత్మ పొందుకోకుండా కార్యాలు జరగవు. ఆత్మ పొందుకోవాలి. ఇప్పుడు ఆ ఆత్మను కొనడానికి బయలుదేరాడు. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఆత్మను కొనడానికి వచ్చాడు. వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకియ్యుడని అడిగాను. ఏంటంట? ఎవరి మీదైతే నేను చేతులు పెడతానో వారు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ అధికారం కావాలి. ఈ అధికారం పొందుకోవడానికి వారి ఎదుట ఏం పెట్టాడు? డబ్బును పెట్టాడు. కొనాలని వచ్చాడు. ఆత్మవరాన్ని డబ్బుతో కొనాలని వచ్చాడు. అటువంటి వ్యర్థమైన ఆలోచన కలగడానికి కారణం ఏంటి? వెంటనే దేవుడు బయలుపరిచాడు. అక్కడ 21వ వచనం, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. చాలు. ఇటువంటి ఆలోచన, ఇటువంటి దైవ చిత్తము కానటువంటి తలంపు ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది? తన హృదయము సరైనది కాదు. హృదయము సరైనది కాదు గనుకనే వరాన్ని కొనాలనుకున్నాడు. హృదయము సరైనది కాదు గనకనే తానొక గొప్ప వ్యక్తి కావాలనుకున్నాడు. హృదయము సరైనది కాదు గనుకనే ఈ ఈవులను డబ్బుతో సంపాదించాలనుకున్నాడు. డబ్బుకు దొరుకుతుందా దేవుని ఆత్మ? దొరకదు. డబ్బు ద్వారా నువ్వు బాగుపడతావా, స్వస్థత పొందుతావా? డబ్బు ద్వారా జరుగుతావా? కాదు. దేవుడు నిన్ను ప్రేమించి తాకాలి. దేవుడు నిన్ను ప్రేమించి ముట్టాలి. దేవుడు నిన్ను ప్రేమించి అధికారాన్ని నీకు ఇవ్వాలి. దేవుడు నిన్ను ప్రేమించి నీ ద్వారా అధికారాన్ని బదిలీ చేయాలి. స్వస్థతను పొందాలన్నా, నీ ద్వారా స్వస్థత జరగాలన్నా, ఇదంతా దేవుని యొక్క కృపను బట్టే జరుగుతుంది. దేవుని అనుమతిని బట్టే జరుగుతుంది. పిల్లారా, అపోస్తలులు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. అలానే వారి ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. ఇది చూశాడనమాట గారడి వాడైన సీమోను. చూశాడు, నమ్మాడు, విశ్వసించాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. ఆ అద్భుతాలు చూసినప్పుడు ప్రార్థన ద్వారా వీటిని సాధించాలి అనేది మర్చిపోయాడు. గమనించండి, ఈ అర్హతలు, ఈ యోగ్యతలు దేని ద్వారా వస్తాయి? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా ఇదంతా సంపాదించాలి, పొందాలి, దేవుడు కనికరించి విడుదల చేయాలి అనేది మర్చిపోయాడు. ఆ విషయాన్ని విస్మరించాడు, ప్రక్కన పెట్టేశాడు. డబ్బుతో చేయాలనుకున్నాడు. డబ్బుతో వరాన్ని ఎవడు కొనలేడు. దేవుని దగ్గర డబ్బుతో ఎవడు స్వస్థత పొందలేడు. దేవుడు కనికరించే నీ మీద తన యొక్క కృపను విడుదల చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. లోబడాలి. అందుకే ఎలా దేవుని ముందుకెళ్లాలో ఆ రూట్ అన్నమాట వాక్యం ద్వారా తెలుస్తుంది మనకు. వాక్యానికి ఏ హృదయములోనైతే అవకాశము లేదో ఇలాంటి తప్పటడుగులు పడతాయి అన్నమాట.
వాక్యం వింటే ఎలా నడవాలో అర్థమవుతుంది. డైరెక్ట్ స్టెప్లోకి వచ్చేసాను, నేను బాగా అయిపోవాలి, నేను బాగు చేసేయాలి, డైరెక్ట్ స్టెప్ అన్నమాట. అదే ఈ ప్రాసెస్ అసలు ఎలా వస్తుంది, దేనికోసం దేవుడు ఈ నియమాన్ని పెట్టాడు, ఈ నియమాన్ని దేవుడు ఎందుకు ఇంత ఘనముగా జరిగిస్తున్నాడు అనేది ఎందుకు అర్థం కావటం లేదంటే వాక్యాన్ని ప్రక్కన పెట్టడం ద్వారా. వాక్యము ద్వారా ముందుకెళితే స్వస్థత ఎందుకు చేస్తున్నాడు దేవుడు, అద్భుతం ఎందుకు చేస్తున్నాడు దేవుడు, ప్రవచనం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అన్నీ అర్థమయ్యాయి. వాక్యంతో పని లేదు, దైవ సన్నిధితో పని లేదు అనుకుని డైరెక్ట్గా అద్భుతం దగ్గరకు వచ్చాడు. కాబట్టి హృదయము అనేది చెడిపోయింది, హృదయం చెడిపోయింది. హృదయం అనేది చెడిపోతే దేవునితో కాంటాక్ట్ అనేది ఉంటుందా? ఉండదు. మనకు కావలసినది ఏంటంటే ముందు పరిచయం దేవునితో. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునితో హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. కానీ గారడివాడైన సీమోను హృదయం చెడిపోయింది. హృదయం వ్యాధితో ఉంది. వ్యాధితో ఉన్నటువంటి హృదయముతో దేవునితో నడవలేము. వ్యాధితో ఉన్నటువంటి హృదయముతో దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేము. వ్యాధితో ఉన్నటువంటి హృదయముతో దేవుని అద్భుతాలను కూడా మనం పొందుకోలేము. ముందు హృదయానికి స్వస్థత అనేది అవసరం. ముందు హృదయము అనేది బాగుపడాలి. హృదయ ఆలోచనలు యెహోవా వశం అన్నాడు. నీవేం తలస్తున్నావు దేవుడికి తెలుసు. నీ తలంపులలో మొదట స్వస్థత కలగాలి. దేవుని స్తోత్రం. నీ ఆలోచనలో స్వస్థత రావాలి. అభివృద్ధి అనేది హృదయమును శుద్ధీకరించుటలో దేవుడు చూస్తాడు. హృదయమును దేవునికి అర్పించుటలో చూస్తాడు. చాలా మంది పైకి చేసే చాలా కార్యాలు ఉంటాయి. వీటిలో తమ విశ్వాసాన్ని నిరూపించుకోవాలనుకుంటారు. కాదు. మొదట నీ హృదయం దేవునికి అప్పగించు, తరువాత అద్భుతములను వాక్య చిత్త ప్రకారంగా జరిగించడం దేవుని యొక్క వంతు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందు వాక్యానికి హృదయాలను అప్పగించుకోవాలి. అప్పగించబడిన హృదయాలతో మీరున్నారా? ఎంతమంది ఉన్నా సరే దైవ సన్నిధిలో అప్పగించబడిన హృదయాలతో, శుద్ధీకరించబడిన హృదయాలతో ఉన్నారా? లేకపోతే పైన విషయాల మీద విశ్వాసం నాది బాగుంది అనుకుంటున్నారా? ఇలా చేస్తే మనం విశ్వాసులముగా దేవుని ఎదుట మనుష్యుల ఎదుట గుర్తించబడవచ్చు, కానీ దేవుని ఎదుట గుర్తించబడం. దేవుని ఎదుట మన విశ్వాసం కొలవబడాలంటే నీ హృదయం బాగుండాలి, నీ యొక్క ఆలోచన బాగుండాలి. ఆ తరువాత దేవుడు నీతో జరిగిస్తాడు, నీ ద్వారాను జరిగిస్తాడు, అనేక మందిని నీ ద్వారాను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ఈ యొక్క రాత్రి ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న గొప్ప పాఠం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. అంటే ఎవరు పడితే వారు దేవునిని చూడలేరు. ఎవరు పడితే వాళ్ళు చూడలేరు దేవుణ్ణి. నేను చూసేస్తాను, మీరు చూసేస్తాను, అందరం చూశాను. చాలా మంది ఉన్నారు. చూడడం అంటే ఏంటి అసలు? ఎట్లా? దర్శనంలో కాదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటే ముఖాముఖి దేవుని చూసే ఒక సమయం రాబోతున్నది. ముఖాముఖి అక్కడ ఆయనను చూడాలంటే
అద్భుతాలు కొలమానం కాదు, హృదయ శుద్ధి మాత్రమే కొలమానం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హృదయ శుద్ధి కొలమానం అవుతుంది. అక్కడ చూడాలంటే ఈ హృదయ శుద్ధి మీద ఇంత పాఠము అనేది మనం ఎందుకు నేర్చుకుంటామంటే, హృదయ శుద్ధికి మూలము ఏమిటంటే వాక్య కొలత, వాక్య ప్రమాణము. ప్రమాణం అంటే కొలతే. ఈ ప్రమాణం అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా, రక్షణ పొందిన నాట నుండి క్రీస్తు రాకడ వరకు. బాగా గమనించాలి. రక్షణ పొందిన నాట నుండి క్రీస్తు రాకడ వరకు, లేక ఈ ప్రసంగాన్ని వింటున్న ఈ సమయం మొదలు క్రీస్తు రాకడ వరకు వాక్య వెలుగులో మన యొక్క నిజ జీవిత పరిశీలన. గమనించండి, మన నిజ జీవిత పరిశీలన మొత్తం ఆధారపడుతుంది. మొత్తం అంతా ఈ దేవుని యొక్క వాక్య ప్రమాణ వెలుగులోనికి వస్తుందన్నమాట. ఈ సమయం మొదలుకొని రాకడ వరకు క్రియలు, పద్ధతులు, వాక్యానికి అంకితం ఎలా అవుతున్నాం, దేవుని సన్నిధి పట్ల మన యొక్క నిర్ణయాలు, సన్నిధి విషయములో సంస్కార ఆరాధన విషయములోను మనం తీసుకుంటూ ఉన్నటువంటి నిర్ణయాలు, అందులో లోపాలు, అందులో సాధించినటువంటి విజయాలు, అన్ని అంశాలు క్రీస్తు రాకడ వరకు మనం ఈ ప్రమాణ వాక్యంలోనే చూసుకోగలగాలి. తుదకు ఇది ముగింపు ఎలా రావాలి అంటే, ఆయన రాకడకు ముందే 100% ప్రాణ ఆత్మదేహం వాక్య వెలుగులో శుద్ధీకరణలోనికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ప్రాణం, ఆత్మయు, దేహం మొత్తం వాక్య ప్రణాళికకు సరిసమానమైనటువంటి శుద్ధీకరణ మనం దేవునికి చూపించాలి. ఇందులో మనం పొందుకున్నటువంటి అద్భుతాలు ఉండవు. ఇది గమనించాలి. ఇప్పుడు మీరు ఇందులో మనం పొందుకున్న ఆశ్చర్య కార్యాలు కానీ, అద్భుతాలు కానీ, ప్రభువా నీవు ఇచ్చిన ఆ ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం అని ప్రభుని స్తుతిస్తాం, అది ఇందులోకి రాదు. నీవిచ్చిన విడుదలను బట్టి స్తోత్రం అంటాం, అది ఇందులోకి రాదు. నీవిచ్చినటువంటి స్వస్థతను బట్టి స్తోత్రం అంటాం, అది ఇందులోకి రాదు. ఎందుకు రాదంటే, ఈరోజు నీకు వ్యాధి ఉంది, నువ్వు బాగుపడ్డావు, మళ్ళా రేపు వ్యాధి రావచ్చు. మళ్ళా దేవునికి నువ్వు మొరపెట్టుకొని మళ్ళీ విడిపించబడతావు. దేవుని స్తోత్రం. ఇవన్నీ దేవుని యొక్క కృపా కటాక్షాలన్నమాట. హల్లెలూయా. నేను ఆరోగ్యవంతముగా శక్తివంతుడిగా ఉంచటం దేవుని యొక్క చిత్తం. ఉంచుతాడు ఆయన, ఏం కావాలన్నా చేస్తాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, రక్త మాంసములు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. గమనిస్తున్నారా? ఇవేవి పరలోకాన్ని స్వతంత్రించుకో. అప్పుడు ఈ వ్యాధి బాధలు ఇవన్నీ కూడా దానిలో భాగమే. ఇక్కడ దేవుడు పరిగణలోనికి తీసుకునేది విశ్వాస సంపూర్ణత మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. విశ్వాస సంపూర్ణత. రెండు బాగా గమనించండి. 2 దేవుని కొరకు నీవు నిలువబడిన రీతి. గమనిస్తున్నారా? దేవుని కొరకు, దేవుని పక్షంగా, వాక్య పక్షంగా, దేవుని నామము యొక్క పక్షంగా నీవు నిలువబడిన రీతి, దానినే క్రియలు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ క్రియలు అన్నాడు. అందుకే క్రియలు అంటే మనం ఏమనుకుంటున్నాం? నేను పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు అనుకుంటున్నావు. కాదు కాదు కాదు. నేను పొందుకున్నటువంటి స్వస్థతలు అనుకుంటున్నావు. కాదు కాదు కాదు. ఇవి కాదు క్రియలంటే. క్రియలంటే దేవుని కొరకు
చాలా కష్టమైనటువంటి సమయాలలో కూడా త్యాగముతో నిలబడటం క్రియలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ జీవితాన్ని వదులుకోకుండా దేవుని కొరకు అడ్డుపడిపోవడం అన్నమాట. అవి క్రియలంటే లాభకరమైనవన్నింటినీ కూడా వాక్యమును నెరవేర్చడం కోసం వదిలేసుకోవడం క్రియలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది అందుకే క్రియలు మీ వెంట వస్తాయి. ఈ రాత్రి బాగా గమనించండి ప్రియులారా. చాలా షార్ట్ మెసేజ్ కానీ చాలా విషయాలు చెప్పాను నేను. బాగా మీరు ఆలోచనతో వినుంటే అత్యవసరమైనది ఏమిటో అర్థమైపోతుంది మనకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బాగా బుర్ర పెట్టి, ఆలోచనను పెట్టి, హృదయమును పెట్టి మీరు వినుంటే అత్యవసరమైనది దేవుని వాక్యం అనేది అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే వాక్యం ఆదరిస్తుంది, వాక్యమే బాగు చేస్తుంది. వాక్యమే, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నదన్నాడు. అదే వాక్యము దేవుడు పంపించి ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అదే వాక్యం. నీ వాక్కు చేత నువ్వు బాగు చేసి ఉన్నావన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సర్వాధికారం అంతా దేవుని వాక్కులో చూడాలి. ఓకేనా? మొత్తం వాక్కులోనే చూడాలి. అందుకని వాక్యానికి మనం లోబడాలి, ఎక్కువగా వాక్యానికి. ఎంతమంది వినగలుగుతారు వాక్యాన్ని? నా ముందు మీరు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. ఎంతమంది వాక్యానికి అవకాశం ఇవ్వగలుగుతున్నారు? ఎవరు? దయచేసి వాక్యము చెప్పినట్లు హృదయ శుద్ధిని కలిగి ఉందాం. వాక్యము చేతని నేను కొలవబడాలి అనే నియమాన్ని పెట్టుకొని వాక్యము ఎలా ఉండాలని తెలియజేసిందో అలా నేను ఉండడానికి ఈరోజే నడుం కట్టుకుంటాను, కంకణబద్ధుడనవుతాను, నిలబడతాను, క్రియలను చూపుతాను, హృదయ శుద్ధితో దేవుని ముందు ఘనపరచబడతాను. ఈ పట్టుదలతో ముందుకు సాగిపోతాం. దేవుడు తన వాక్యమును దీవించి మన వినికిడులు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రభువా నీకు స్తోత్రాలు. ఘనుడవైన తండ్రి నీకు స్తోత్రాలు. శక్తిమంతుడవైన తండ్రి నీకు స్తోత్రాలు. న్యాయాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రాలు. నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రాలు. సహాయకుడవైన తండ్రి నీకు స్తోత్రాలు. కీర్తనీయుడవైన తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ ఎన్నడూ మరువని దేవుడు. ప్రభువాని స్తోత్రం. ప్రభువాని స్తోత్రం. నీ క్రియలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మ కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ రెండు చేతులు పైకెత్తి, అందరూ కూడా దేవుని సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీ క్రియలు నాలో జరుగుట నీ చిత్తమే, కానీ నీ వాక్యము ద్వారా జరుగుట నీ చిత్తం. నీ వాక్యములో నుండి
మొదట నేను బలపరచబడాలి. నీవు నాతో మాట్లాడిన తరువాత నీ దక్షిణ హస్తము తండ్రి శూర కార్యములను నా జీవితములో జరిగించాలి. తండ్రి, ఈ రాత్రి నీవు తెలియచేస్తూ ఉన్న మాట, దేవుని యొక్క వాక్కును విడిచిన జనులుగా ఉన్నారా? దేవుని వాక్యమునకు లోబడని జనులుగా ఉన్నారా? నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావు తండ్రి, ప్రశ్నిస్తూ ఉన్నావు. వాక్కును వదలవద్దంటున్నావు, సన్నిధిని వదలవద్దంటున్నావు. ప్రత్యక్షత 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 పరలోకము నుండి ప్రభు నీవిప్పుడు పలికించిన ప్రత్యక్షత వదలొద్దు అంటున్నావు. ప్రభువా, నీ వాక్కునకు వేరుగా మేము బ్రతకకూడదు. నీ వాక్యానికి లోబడి బ్రతకాలి. నీ వాక్యానికి మేము లోబడి బ్రతకాలి, జీవించాలి, జీవించాలి, జీవించాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువాని స్తోత్రాలు, ప్రభువానికి స్తోత్రాలు. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. కృపజూపుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవునికి మనం లోబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి, అందరూ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీకు వందనాలు, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచిన తలుపులు అనేకములు. వేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచిన తలుపులు అనేకములు. నా వేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపుకు కారణమా. పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. కృపగాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. పిలిచిన నీవు నిజమైన వాడవు,
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, ఆధారపడుటకు నిన్నే నమ్మెదను. వెంబడింతును చిరకాలము, నిన్నే సేవింతును. నిన్నే నమ్మెదను, వెంబడింతును చిరకాలము, నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. కృపగా చుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. స్తోత్రం యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమకు సాటి లేదు. రెండు చేతుల పైకెత్తి ఒకసారి దేవుని సన్నిధిలో ఆయనకు లోబడి, ప్రియులారా, ఓ పరమ తండ్రి నీకు వందనాలు అయా. నీ ఎదుటికొచ్చాము, నీ కృప మీద ఆనుకుంటున్నాము, ఆధారపడుతున్నాము. ఈ రాత్రి నువ్వు మాకు తెలియచేస్తున్నావు ప్రభువా. ఆశగల ప్రతి ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. ఏ కార్యమునైనా సరే నేను జరిగిస్తా. అయితే హృదయ శుద్ధి కలిగిన బిడ్డగా నీవు ఉన్నావా? హృదయ శుద్ధి కలిగిన బిడ్డగా నీవు ఉన్నావా అని అడుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఘనుడా యేసయ్యకు స్తోత్రం. నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించి నీ ఘనమైన బలమైన హస్తమును వారి మీదకి శాపమని వేడుకుంటున్నా. ప్రతి బిడ్డ నీ కృపనందునుగాక, నీ ఆత్మతో నడిపించబడునుగాక, నీ సన్నిధి తోడయుండునుగాక. అందరి హృదయాలు శుద్ధీకరించబడినవై వాక్య ప్రత్యక్షతకు లోబడి ఉండునుగాక. తండ్రి, నీ వాక్యమే అద్భుతము. నీ వాక్యమును చేర్చుకొని నీ వాక్యము ద్వారా బాగుపడి, నీ వాక్యము ద్వారా ఐశ్వర్యమును పొంది, నీ వాక్కు ద్వారా శక్తి పొంది, బలము పొంది, ఆత్మ పొంది, నీ వాక్కునకు లోబడి అద్భుతములు చూసే కృపను దయచేయండి. సన్నిధిలోని ప్రతి బిడ్డను దర్శించండి. శోధనలో ప్రతి బిడ్డ యేసు నామమున బాగు చేయబడాలి. నీ బలమైన ఘనమైన హస్తముతో తాకబడాలి. తండ్రి, నీ హస్తముని బిడ్డల మీదకి చాపండి, బలముగా చాపండి. ఆత్మశక్తి, ఆత్మబలము, అభిషేకం నీ బిడ్డలలో కలుగునుగాక. గొప్ప తండ్రి, పరమ తండ్రి, బలమైన ఘనమైన నీ హస్తం సంఘం మీద, నాపై, మాపై, అందరి మీద ఉంచండి. నీ వాక్యమును తండ్రి హెచ్చిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మేమందరం నడిపించబడి కృప దయచేయండి. బిడ్డలను దీవించమని యేసును అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు కాపుదల సన్నిధి చేర్చిన బిడ్డలందరికీ, మనకు సర్వలోకములోని బిడ్డలందరికీ దేవుని కృప తోడును తన రాకడకై సిద్ధపరచునుగాక.